స్టోరీ టైం తెలుగు. మన తెలుగు కథలు. తెలివైన కోడలు. పూర్వం ఒక గ్రామంలో సూరయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. పెద్ద కుటుంబం. సూరయ్య చాలా కష్టపడి పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. కానీ అతని కొడుకులు ఆహారాన్ని తింటూ సమయంతా వృధా చేస్తూ సోమరిగా గడిపేవారు. వ్యవసాయ పనిలో శ్రద్ధ చూపకుండా గడిపేవారు. ఈ పరిస్థితిని చూసి సూరయ్య ఎంతో బాధపడ్డాడు. సూరయ్య పెద్ద కోడలు లక్ష్మి చాలా తెలివైంది. ఆమెకు భర్తను ప్రేమించే గుణం మాత్రమే కాదు, కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించగల తెలివితేటలు కూడా ఉండేవి. ఒకరోజు సూరయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతను తన కుటుంబ భవిష్యత్తు గురించి ఆందోళన చెందాడు. తన కొడుకులకు వ్యవసాయం గురించి ఏమాత్రం జ్ఞానం లేకుండా ఉన్నారని గ్రహించాడు. నా తరువాత ఈ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు అని ఆలోచిస్తూ లక్ష్మిని పిలిచాడు. లక్ష్మి, మా కొడుకులందరూ బాధ్యతలు లేని వాళ్ళుగా తయారయ్యారు. ఇక ఈ కుటుంబ బాధ్యత నీదే తల్లి. కుటుంబాన్ని ఎలా నడిపిస్తావో తెలియడం లేదు అని అన్నాడు. లక్ష్మి తన బలహీనతలను బలంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. మావయ్య, మీరు ఆందోళన చెందకండి. నేను మీ కొడుకులను సమర్థవంతులుగా మార్చుతాను అని ధైర్యంగా అన్నది. దీంతో లక్ష్మి ఒక వ్యూహం రచించింది. ఆ రోజు రాత్రి కుటుంబ సభ్యులందరికీ మావయ్య యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి, ఇంకా మామయ్య చెప్పిన బంగారు నిధి గురించి చెప్పింది. మావయ్య చెప్పిన దాని ప్రకారం పొలంలో ఒక బంగారు నిధి ఉంది. మనం కలిసి పని చేస్తే దానిని వెలికి తీయగలుగుతాం అని అన్నది. లక్ష్మి చెప్పిన మాటలతో కొడుకులు ఆసక్తి చూపించారు. బంగారు నిధి, అది మన సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుంది అని వారు అనుకున్నారు. తద్వారా కొడుకులు పొలానికి వెళ్ళి తొలగింపు పనులు మొదలుపెట్టారు. లక్ష్మి కూడా వారితో కలిసి పనిచేసింది. వారికి పని పట్ల ఆసక్తి పెంచింది. కొన్ని రోజుల పాటు వాళ్ళు ఆ పొలాన్ని శ్రమపడి తవ్వారు. కానీ బంగారం కనపడలేదు. కొడుకులు చిరాకు పడగా లక్ష్మి వారిని ప్రోత్సహించింది. మనం శ్రమతో పని చేస్తే ఎప్పుడో ఒకరోజు విజయం సాధిస్తాం. ఇక ఈ పొలంలో నిధి లేకపోతే ఇది మంచి విధంగా పంటకు సిద్ధమవుతుంది. పంటను సాగు చేసి ప్రయోజనం పొందవచ్చు అని చెప్పింది. కొడుకులు లక్ష్మి మాటలు నమ్మి పంటలు సాగు మొదలుపెట్టారు. తవ్విన పొలం చాలా చక్కగా సిద్ధమైంది. పంట బాగా పండింది. ఆ పంటను అమ్మి వారికి మంచి ఆదాయం వచ్చింది. కొడుకులు ఇప్పుడు శ్రమ యొక్క విలువను అర్థం చేసుకున్నారు. ఈ విషయం గురించి సూరయ్యకు చెప్పినప్పుడు అతను ఎంతో సంతోషపడ్డాడు. నాపై ఉన్న భారం తగ్గింది. నా కుటుంబ భవిష్యత్తు గురించి నాకు ఇక దుఃఖం లేదు అని అన్నాడు. సూరయ్య లక్ష్మిని ఆశీర్వదిస్తూ, నీ తెలివితేటలు మా కుటుంబాన్ని నాశనం నుంచి రక్షించాయి. నువ్వు నిజంగా ఈ కుటుంబానికి వెలకట్టలేని రత్నం అని అన్నాడు. ఈ కథ మనకు నేర్పే పాఠం: సమస్యలను తెలివిగా ఎదుర్కొంటే పరిష్కారాలు సాధ్యమవుతాయి. శ్రమకు విలువ తెలుసుకొని పనిచేస్తే జీవితం పండుగగా మారుతుంది. ఒక వ్యక్తి ధైర్యం, తెలివి, చాతుర్యం ఒక కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించగలవు. ఈ విధంగా తెలివైన కోడలు లక్ష్మి కుటుంబానికి స్ఫూర్తిగా మారింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.